హాయ్ అండి. ఐఎమ్ ఏ టెక్ క్వాలిఫైడ్ టీచర్. ఈరోజు మనము అధ్యాపన శాస్త్రం బిఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1లో భాగంగా గణిత బోధన ఆశయాలు లక్ష్యాల గురించి చెప్పుకుంటున్నామండి. దాంట్లో గణిత బోధన సాధారణ లక్ష్యాల గురించి చెప్పుకుంటున్నాము. నియమబద్ధంగా పనిచేసే అలవాటును నేర్పడము, విద్యార్థిలో విశ్లేషణ సామర్థ్యాన్ని పెంపొందించడము, విద్యార్థిలో ఇంకా సాధారణీకరణ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయటము, ఏకాగ్రతను పెంపొందింపజేయటము, సులువుగా సాధించేటట్లుగా అంటే ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు విద్యార్థి సులువుగా సాధించేటట్లు చేయగలగటము, ఉపయోగాల నిత్య జీవితంలో మనకి ఉపయోగించేటప్పుడు ఆ అవగాహన విద్యార్థికి కలుగజేయటము, రకరకాల ప్రమాణాల ప్రాముఖ్యాన్ని గ్రహించేటట్లు చేయటము, సంఖ్యా సమస్యలు సాధించడానికి అవసరమైన నైపుణ్యాలని విద్యార్థులు అభివృద్ధి పరచటము, విద్యార్థుల్లో తార్కిక ఆలోచన శక్తిని ఎక్కువ చేయటము, బీజగణిత రాశులతో వ్యవహరించగలవానిగా తయారు చేయటము, వినోదాన్ని పొందే అవకాశాన్ని కలిగించటము, గణితాన్ని చేయటం ద్వారా వినోదాన్ని పొందే అవకాశాన్ని కలిగించడము, గణిత వాంగ్మయాన్ని విద్యార్థి అర్థం చేసుకునేటట్లు చేయటము, ఇవన్నీ గణిత బోధన చేసేటప్పుడు సాధారణంగా విద్యార్థులు మనం సాధించబడినటువంటి లక్ష్యాలు ఏంటి అవి చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కు అవకాశం కలిగించటము, సృష్టాత్మక వ్యక్తీకరణకు, సౌందర్యానుభూతితో కూడిన కాలక్షేపమునకు, ఎస్థెటిక్ ఎంజాయ్మెంట్కు అవకాశం కలిగించటము, తర్వాత గణిత పరిభాషను విద్యార్థి అర్థం చేసుకునేటట్లు చేయటము, గణిత సమస్యల సాధనలో వేగాన్ని ఖచ్చితత్వాన్ని అభివృద్ధి చేయటము, గణిత నియమాలను భావనలు విద్యార్థి అర్థం చేసుకునేటట్లు చేయటము, ఉన్నత గణిత శాస్త్రం ముందు అభిరుచిని కలిగించి దానికి అనుగుణంగా విద్యార్థిని తయారు చేయగలగటం, ఇవన్నీ గణిత శాస్త్రంలో మనము విద్యార్థిలో కలగజేయవలసినటువంటి లక్ష్యాలు. సాధారణ లక్ష్యాలు ఏమి ఉండాలి విద్యార్థులు మనం కలగజేసేటటువంటి లక్ష్యాలు. పాఠశాల గణితంలో వివిధ శాఖలు నిర్దిష్ట లక్ష్యాలు ఏంటి, శాఖలలో అయితే నిర్దిష్ట లక్ష్యాలు ఎలా ఉంటాయి అనేది చెప్పుకోబోతున్నాం. అంకగణితం ఉందనుకోండి, ఇప్పుడు శాతము, వడ్డీ, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ, వర్గమూలము, లాభము, నష్టము, కాలము, దూరము, పని, ఇవన్నీ చేసేటప్పుడు వాటి సూత్రాలను జ్ఞప్తి ఎందు ఉంచుకుంటుంది లేదా గుర్తిస్తాడు విద్యార్థి సంఖ్యా వ్యవస్థ, వివిధ రకాల సంఖ్యలపై పరిక్రియలు, శాతం, నష్టం, లాభం మొదలైన వాటిని ఉదాహరణలు ఇవ్వగలుగుతాడు, కారణాలు తెలుపుతాడు, తప్పులు దిద్దుతాడు, ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి అనువదించే అలవాటుని పెంపొందించుకుంటాడు, సమస్యలను సాధిస్తాడు, ఫలితాలను అంచనా వేస్తాడు, వివిధ ప్రక్రియలను ఈ విధంగా చేయగలుగుతాడు అన్నమాట అంకగణితంలో వచ్చేసి. ఇంకా వాస్తవ ఆలోచనను లేదా సానుకూల ఆలోచనలను పెంపొందించుకుంటాడు విద్యార్థి. ఇంకా అంకగణిత సమస్యల సాధన ద్వారా సూక్ష్మీకరణ వంటి గణన నైపుణ్యాలను కూడా పెంపొందించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇది అంకగణితంలో వచ్చేసి. నెక్స్ట్ బీజగణితంలో విద్యార్థి బీజగణితానికి చెందిన అమూర్తం అంటే చూడకుండా మనం ఊహించుకోవడం అన్నమాట. అమూర్త సంకేతాలు, చరాసులు, స్థిరరాశులు, సమాసాలు, సమీకరణాలు, అసమీకరణాలు, సమితులు, ప్రమేయాలు, ఘాతాంకాలు మొదలైనవన్నీ జ్ఞప్తి ఉంచుకుంటాడు లేదా గుర్తిస్తాడనమాట. విద్యార్థి బీజగణితంలో సొంత ఉదాహరణలు ఇవ్వగలుగుతుంది, కారణాలు తెలుపుతుంది, దోషాలను గుర్తిస్తుంది, అనువాదాలు చేస్తుంది, సంబంధాలు కనుగొంటుంది, తగిన పద్ధతులు ఎన్నుకుంటుంది, ఫలితాలను సాధారణీకరిస్తుంది, సమస్యలను సాధిస్తుంది. ఇవన్నీ విద్యార్థులు సాధించబడతాయి బీజగణితం ద్వారా. నెక్స్ట్ ఇంకా విద్యార్థికి బీజగణిత సమస్యల సాధన ద్వారా సూక్ష్మీకరణ వంటి గణన నైపుణ్యాలు కూడా పెంపొందుతాయి. అంకగణితం, బీజగణితం. నెక్స్ట్ రేఖాగణితంలో వచ్చేసి జ్యామితీయ ఆకారాలు ఉంటాయి కదండి, రేఖ, కోణం, త్రిభుజము, చతురస్రము, దీర్ఘచతురస్రము మొదలైనవి, బహుభుజులు, వృత్తము, దీర్ఘగణము, ఘనము, పట్టకము, శంకువు, స్తూపము, గోళము ఆకారాలని, పదాలని, సంకేతాలని, నిర్వచనాలని, సిద్ధాంత ప్రవచనాలని ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి జ్ఞప్తి ఎందుంచుకొని. నెక్స్ట్ ఇంకా సొంత ఉదాహరణలు ఇవ్వడము, వైశాల్యాలు, ఘనపరిమాణాలకు చెందిన సమస్యలు సాధించడము, దత్తాంశాన్ని సాధారణీకరిస్తాడు,
ఫలితాలను వ్యాఖ్యానిస్తాడు, తార్కిక ముగింపును కాబడతాడు, కారణాలు తెలుపుతాడు, దోషాలను గుర్తిస్తాడు, పద్ధతిని వివరిస్తాడు. ఈ విధంగా రేఖాగణితంలో విద్యార్థి చేయగలుగుతాడు. ఇంకా తార్కిక ముగింపును రాబట్టుటకు జామితీయ పటాలను, పట్టికలను, గ్రాఫులను విమర్శనాత్మకంగా పరిశీలించడం కూడా జరుగుతుంది. త్రికోణమితి చూస్తే నిష్పత్తులు ఉంటాయి కదా, త్రికోణమితి నిష్పత్తులు సైను, కొసైను, ట్యాంజెంటు, వాటి మధ్య సంబంధాలు, ఉర్ధ్వ కోణము, నిమ్న కోణము, ఎత్తులు, దూరాలు మొదలైనవి గట్టికి తెచ్చుకొను లేదా గుర్తించును. విద్యార్థి త్రికోణమితి నిష్పత్తులకు సంబంధించి సొంత ఉదాహరణలు ఇస్తాడు, కారణాలు తెలుపుతాడు, వివరణలు ఇస్తాడు, సంబంధాలు కనుగొంటాడు, తప్పులను సరిదిద్దుతాడు, విలువలను ప్రక్షేపిస్తాడు, వృత్తాంశాలని వర్గీకరించడం జరుగుతుంది. ఇక వివిధ చిత్రలేఖన నైపుణ్యాలు కూడా ఇప్పుడు ఒక సమస్య ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన పటం గీసి సమస్యను సాధించడం అనమాట. ఆ విధంగా చిత్రలేఖన నైపుణ్యాలను కూడా పెంపొందించుకుంటాడు. సంభావ్యత విద్యార్థి సంభావ్యతకు చెందినటువంటి ఘటన, పరస్పర వర్జిత ఘటనలు, సంబంధ ఘటనలు, పూర్ణ ఘటనలు, అసాధ్య ఘటన, సంభావ్యత ఉపయోగాలు, అనువర్తనాలు జ్ఞప్తించుకోవటము ఇవన్నీ చేయగలుగుతాడు. విద్యార్థి సంభావ్యతకు సంబంధించి సొంత ఉదాహరణలు కూడా ఇవ్వగలుగుతాడు. ఫలితాలను వ్యాఖ్యానిస్తాడు, కారణాలు తెలుపుతాడు, సమస్యలను ఏ విధంగా సాధిస్తారో ఆ విధానాన్ని కూడా వివరించగలుగుతాడు. నెక్స్ట్ ఇంకా విద్యార్థి సంభావ్యతకు సంబంధించి సమస్యల సాధన ద్వారా సూక్ష్మీకరణ వంటి గణన నైపుణ్యాలను కూడా పెంపొందించుకుంటాడు. ఈ విధంగా సంభావ్యతలో విద్యార్థి సమస్యల సాధన ద్వారా పెంపొందించుకోవడం జరుగుతుంది. ఇంతటితో వీడియో ఆపేస్తున్నానని నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.